వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈరోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. కెనడా గూఢచారి సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో చైనా మరియు భారతదేశాలు కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం వెనిజులా నుంచి చమురు లేదా వాయువులు కొనుగోలు చేసే ఏ దేశానికైనా 25% సెకండరీ తారీఫ్ విధించబడుతుంది. ఈ తారీఫులు ఏప్రిల్ 2, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బెంగళూరులోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 2025 సంవత్సరానికి గాను కొత్తగా 22 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 20 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు, 2 రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 22, 2025 నుండి ఏప్రిల్ 20, 2025 వరకు ఇస్రో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణల ప్రకారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుందని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా 1,00,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి మహిళా సమ్మోన్ యోజనకు 5,100 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి 2,144 కోట్లు, యమునా నది శుద్ధికి 9,000 కోట్లు మంజూరు చేశారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల లోక్సభలో మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్యన ఆంధ్రప్రదేశ్లో భారీ మద్య కుంభకోణం చోటు చేసుకున్నట్లు ఆరోపించారు. ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం కలిగించారని ఆయన పార్లమెంటు వేదికగా వివరించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హరితహారం కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాటించిన కోనోకార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలని సూచించారు. ఈ మొక్కలు ఆక్సిజన్ను పీల్చి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయని, పక్షులు కూడా వాటిపై వాడడానికి ఇష్టపడమని ఆయన పేర్కొన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేయర్ అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని, ప్రభుత్వం జారీ చేసిన షోకాస్ నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వాలని ఆమె కోరారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీదారు BYD 2024 4వ త్రైమాసికంలో టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక 5,95,413 ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు సాధించింది. కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ప్రకటనలపై 6% ఈక్వలైజేషన్ డిజిటల్ ట్యాక్స్ను ఏప్రిల్ 1, 2025 నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం డిజిటల్ ట్యాక్స్ తొలగింపు ద్వారా గూగుల్, మెటా వంటి అమెరికన్ కంపెనీలు లాభపడతాయి. ఈ-కామర్స్ లావాదేవీలపై 2% లెవీని కూడా రద్దు చేసిన భారత్ ఇప్పుడు మరోసారి అమెరికా ముందు తలగ్గినట్టు కనిపిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.